ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 112:2. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఏమని సెలవిస్తూ ఉన్నారు దేవుడు అంటే, మన యొక్క సంతతి వారు బలవంతులు అవుతారంటండి భూమి మీద. అలాగే ఎలా ఉంటారు అంటే, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారంట. మన జీవితాలలో యథార్థత కలిగి ఉండాలి. అలాగే మన యొక్క జీవితాలు దేవుని యొక్క సంతతిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలా ఉంటే కనుక మన యొక్క జీవితాలు కాకుండా మన యొక్క సంతానము కూడా దీవింపబడి, ఆశీర్వదింపబడి వారి యొక్క జీవితాలు ఉన్నతమైన స్థానములో నిలవబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలిచి ఉండును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అవునండి, వారు ఏ విధముగా దీవింపబడతారు అని అంటే, మన యొక్క వంశపు వారు దాతృత్వము కలిగి బీదలకి మనము ఇస్తామంట. ఆయన యొక్క నీతిని నిత్యము మన యొక్క జీవితాలలో నిలిచి ఉంటుందంట. మన కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడినంటే మన కీర్తి కానీ మన యొక్క స్థాయి కానీ అన్నీ కూడా హెచ్చింపబడుతుందంట. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి అని మనము కోరుకుంటూ ఉన్నాము అంటే, ఎంతో దీవింపబడాలి. మనము అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ అప్పు పుచ్చుకునేవారిగా కాకుండా, అలాగే మనము ప్రతిదినము కూడా ఒకరికి మరి సహాయపడి బీదలకి మనము ఇచ్చేవారిగా, అలాగే ఏదైనా కూడా ఆహారమే కానీ మనకి కలిగినది ఏదైనా కూడా ఇచ్చేవారిగా దేవుడు మనల్ని ఉంచుతానంటున్నాడు. మన కొమ్ము అనగా మన యొక్క జీవితాలలో మనము ఏదైతే మరి చదువా లేకపోతే ఆశ ఏదప్పటికీ కూడా మరి మన యొక్క జీవితాలలో హెచ్చింపబడుతుందంట. కాబట్టి మన యొక్క జీవితము మనము ఎల్లప్పుడూ కూడా దీవింపబడి హెచ్చింపబడాలి అని అంటే, ఆయన యొక్క కృపతో మనము ఉండాలి. దేవుని యొక్క సంతతిగా మనము ఉండాలి. అప్పుడే మన జీవితాలలో భూమి మీద బలవంతులుగా ఉండి మనము మన యొక్క కుటుంబాలను దీవింపబడి ఎంతగానో ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటారు. మనము అనేక మందికి ఇచ్చినప్పుడు వారు అభివృద్ధి పొందుతారు కదండి. అదే ఆశీర్వాదము. మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదము కలుగుతుంది. దాని వలన దేవుని సంతోషము కలుగుతుంది. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారంటే, యథార్థత కలిగి ఉండాలి. అలాగే ఆయన యొక్క సంతతిగా అనగా యేసయ్య సంతతిగా మనము ఉండాలి. అప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదము, అలాగే మన యొక్క కొమ్ము ఘనత, నీతి, సత్యము నిలిచి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఉన్నత స్థానంలో నిలబడతామని దేవుడి దినమున ఆయన కృపతో మనల్ని వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలనైనా. అవునైనా మీ సంతతిగా ఉండినప్పుడు మా జీవితాలు, మా బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదంగా ఉంటుంది నా ప్రభా. నాయన, నా తండ్రి, మీ నీతిని, మీ యొక్క కృపను ఎవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థానములు అనగా వారి యొక్క కొమ్ము దీవింపబడుతుందని మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపతోనైనా వారికి బహుమానం దయచేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసివేసి
స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి. మీ కృపను వేడుకుంటున్నానయ్యా. నాయన వివాహాలు జరగవలసిన వారికి చక్కటి వివాహాలు జరగడానికి మీ కృపని అనుగ్రహించండి. నాయన వివాహాలు మంచిగా జరగడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి విశ్వాసతో పెళ్లి చేయడానికి సహాయం చేయండి నాయన. అవిశ్వాసం పెళ్లి చేసుకోకుండా కృప చూపించండి నా ప్రభా. అయ్యా నా తండ్రి నా ప్రభా, ఈ లోక ఆచారాలు నాయన ఎవరు పాటించకుండా నా ప్రభా చక్కగా మిమ్మల్ని నాయన పాదాలు పట్టుకొని మిమ్మల్ని అడిగి నా ప్రభా చక్కటి వివాహాలు జరిగించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా ప్రభా. నా తండ్రి 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా నాయన మంచిగా నాయన సురక్షితమైన ప్రయాణమును అనుగ్రహించండి. ఎక్కడ దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నా ప్రభా మంచిగా నాయన ప్రతి ఒక్కరికి ఆహారం అందడానికి సహాయం చేయండి. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. రైతు నాయన నష్టపోకుండా కృప చూపించండి నాయన. ట్రాన్స్పోర్ట్ కూడా నాయన మరి నాయన ఆహారంలో అన్నీ కూడా జరుగుతూ ఉండగా ఎక్కడ దుర్ఘటనలు జరగకుండా చక్కటి ట్రాన్స్పోర్ట్స్ నాయన మంచిగా జరగడానికి కృప చూపించండి. బెడ్ మీద ఉంటున్న అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డకి నాయన తోడయండి. చక్కటి ఆరోగ్యాలు అనుగ్రహించండి నా ప్రభు. యవనస్తులకి నాయన మంచి జ్ఞానం ఇచ్చి నా ప్రభు ప్రతి ఒక్కరికి నాయన చక్కటి ఉద్యోగం మంచిగా నాయన వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం ఇచ్చి మంచిగా ఉండండి. చిన్న బిడ్డలకి ముసలి వారికి తోడై ఉండండి నాయన. వారి ప్రతి అవసరత తీర్చండి నా ప్రభు. మీ యొక్క కృప చేత ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.